అలా మొత్తానికి తెల్లవారు 5 గంటలకైతే లేచి ఈ రోజు ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అయిపోయాను. ఇంకా కాలేజీకి టైం అయిపోతుందని చెప్పి మా ఫ్రెండ్స్ తో అయితే కలిసి బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ గారు ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది, కానీ నన్ను ఎక్కాల్సిన బస్సు అయితే ఇంకా రాలేదు. ఏంటో మన దరిద్రం అంతేలే. సర్లే, మొత్తానికి నా బస్సు కూడా వచ్చేసింది, ఎక్కేసాను. ఈ రోజు బస్సు అయితే చాలా రష్ గా ఉంది. మన వీడియోస్ చూసి మన ఫాలోవర్ అయితే నన్ను మీట్ అయ్యాడు ఈ రోజు. మొత్తానికి నేను దిగాల్సిన స్టాప్ లో అయితే బస్సు దిగేసి నీట్ గా ఆటో ఎక్కి అయితే కాలేజ్ కి అయితే వెళ్ళిపోయాము. అలా క్లాస్ లోకి ఎంటర్ అయ్యాక చూడండి మా వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా చదివేసుకుంటున్నారో. పాపం వీడికి అన్ని వచ్చేసి అనుకుంటాను, భూమి మీద అయితే నిలబడలేకపోతున్నాడు. మొత్తానికి అందరం అయితే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాం. కానీ ఈ పాపకైతే టైం తెలియకుండానే చదివేస్తాం. ఏ టెన్షన్ లేకుండా మా అమ్మాయి కూడా అయితే పక్క నుంచి చిలకనవ్వులు నవ్వేస్తున్నాడు. ఇంకా మొత్తానికి ఎగ్జామ్ రాయడానికి అయితే ఎగ్జామ్ హాల్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు కూడా 3 గంటల కష్టపడి కూర్చొని క్వశ్చన్ పేపర్ తో పాటు హాల్ టికెట్ కూడా పట్టుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా క్వశ్చన్ పేపర్ పట్టుకొని అయితే మా మేడం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేడం దగ్గరికి వెళ్లి క్వశ్చన్స్ రైటా రాంగా అని తెలుసుకున్నాము. కానీ మొత్తానికి తెలిసింది ఏంటంటే మేము రాసిందంతా రాంగ్. ఇంకా అలా బయటకు